నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. ముందు చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి వాటిని రక్షించాలన్న ఏకైక లక్ష్యంతోనే హైడ్రా పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోకాపేటలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలకు సీఎం హాజరయ్యారు. హైడ్రాను భగవద్గీత నుంచి స్ఫూర్తిగా తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఈ సందర్భంగా భగవద్గీత సందేశాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. ధర్మం గెలవాలి అంటే అధర్మం ఓడాల్సిందేనని భగవద్గీతలోని సారాంశాన్ని రేవంత్ రెడ్డి బోధించారు. చెరువులను కబ్జా చేసుకుని విలాసవంతమైన భవనాలు కట్టుకున్న పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారన్నారు. వారు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభుత్వాన్ని ప్రభావం చేసేవాళ్లే అని, కానీ అలాంటి వాటిని తాను పట్టించుకోదలుచుకోలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు? లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఇప్పటి వరకు కూల్చివేసిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందించింది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్టుగా నివేదికలో పేర్కొంది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా స్పష్టం చేసింది. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావుకు చెందిన నిర్మాణం, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డికి చెందిన నిర్మాణం, ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆక్రమించిన 12 ఎకరాల భూమి కబ్జా నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపింది హైడ్రా. అలాగే బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ నిర్మాణం, నందగిరి హిల్స్ లో ఉన్న ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి నిర్మాణం, కాంగ్రెస్ నేత పల్లం రాజు సోదరుడి నిర్మాణాన్ని కూల్చివేసినట్టుగా ప్రభుత్వానికి అందించిన నివేదికలో హైడ్రా పేర్కొంది. హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్ పరిధిలో కట్టారు, మరి వాటిని కూల్చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు కూడా కూల్చేస్తారా అంటూ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టీఎల్ రేంజ్ లోనే ఉందని, మరి నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా అంటూ నిలదీశారు అసదుద్దీన్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర గతంలో వాటర్ ఫాల్ ఉండేదని, మరి ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆఫీస్ పరిస్థితి ఏంటని అన్నారు. ఇక హిమాయత్ సాగర్ దగ్గర కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీ ఉంది, దాన్ని కూడా కూల్చేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అసదుద్దీన్. हैदराबाद पब्लिक स्कूल को बस पे जाते थे। मेरे को अच्छी तरह याद है, हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी,
या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, डबल डक्कर में बैठ जाता था मैं, ऊपर बैठने का बड़ा शौक था मेरा। हाँ, वो लिबर्टी से जाती थी, लिबर्टी से टैंक बन जाती थी। वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं ही देखा सो हूँ। नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप। नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको, तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये है हमारा। हम तो चीफ सेक्रेटरी मैडम को भी बोले, मेयर साहिबा को भी बोले, अब वो गवर्नमेंट देखना उसको। हाजी शहजाद अली का घर इसलिए तोड़ा गया। ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ఎక్స్ వేదికగా స్పందించారు సినీ హీరో నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో వస్తున్న వదంతులు నమ్మొద్దని అన్నారు. కన్వెన్షన్ సెంటర్పై వచ్చిన వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్ సెంటర్ నిర్మించామని, సెంటు భూమి కూడా ఆక్రమణకు గురి కాలేదని స్పష్టం చేశారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు 2014లో తీర్పిచ్చిందన్న నాగార్జున, నిర్మాణం చట్టబద్దతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలిపారు. న్యాయస్థానం ఎలాంటి తీర్పిచ్చినా కట్టుబడి ఉంటా అన్నారు. మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. హైడ్రా కమిషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు, అభినందనీయమని స్వాగతిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. నాగార్జున నుంచి ప్రభుత్వం కాంపన్సేషన్ వసూలు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. చెరువుల ఆక్రమణదారుల్లో ఎంతటి వారున్నా ఉపేక్షించొద్దన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు, హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాడు. సర్చ్ చూద్దామని అనుకున్నాం మేము. కానీ ఎన్ కన్వెన్షన్ అధినేత చాలా సినీ ప్రముఖుడు ఆయన నాగార్జున, ఆయన బిగ్ బాస్కే బాస్, ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే ఏదో ఒక ఎకరా 2 ఎకరాలు ఆక్రమించడం చేసి ఉండొచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి అతను బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టాలి అనే కుట్రలకు పాల్పడుతున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీల్లో ఇంచు భూమి కూడా ఆక్రమించలేదని, ఆక్రమించినట్టు ఆధారాలు ఇస్తే రాజేశ్వరరెడ్డినే కూల్చేస్తారు అని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతా ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రామా నడిపిస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే దానంపై హైడ్రా కేసు పెట్టినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నిత్యం ఏదో ఒక సంచలనం చేయటమే రేవంత్ రెడ్డి పని అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చివేయగలరా అంటూ ప్రశ్నించారు. సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హైడ్రాతో హైప్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కబ్జా అయిన భూములపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది. మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమాండేషన్ చేసి కొంతమంది చిన్నకారు సన్నకారు మరి సామాన్య ప్రజానికం మీద మీ ప్రతాపం చూపించి హైడ్రాని మీరు హైప్ తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్నున్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి కబ్జాకున్నదో, ఎన్ని ఎకరాల భూమి మరి ఈరోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు కానీ లేకుంటే
కర్ణాటకలో జరిగిన వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ స్కామ్ అంశాల్లో వార్తలను బయటకు రాకుండా ఆపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తీగలాగితే కాంగ్రెస్ డొంక కదులుతుందన్నారు. కర్ణాటక ప్రభుత్వం డబ్బులు 180 కోట్లు అక్రమంగా దారి మళ్లించినట్టు, అవి హైదరాబాద్లోని 9 వేర్వేరు బ్యాంక్ అకౌంట్స్ లో 45 కోట్ల వరకు ట్రాన్స్ఫర్ అయ్యాయని, ఆ అకౌంట్స్ ఎవరివని ప్రశ్నించారు కేటీఆర్. రాహుల్ గాంధీ దీనిపై స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్ కు ముందు 180 కోట్ల రూపాయలు దారి మళ్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారి మళ్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్ లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో బ్రహ్మకుమారీస్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ది కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20 ఏళ్లలో గచ్చిబౌలి పెద్ద నగరంగా అభివృద్ది చెందింది. ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండటం సంతోషంగా ఉందన్నారు. శాంతి సరోవర్ లీజ్ రెన్యువల్ చేసి వారికి అన్ని విధాలా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇది ఒక గొప్ప నగరంగా మారడమే కాకుండా ఒక పక్కన శాంతి సరోవర్ ఉంటే ద అదర్ సైడ్ ఇస్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దాని పక్కలోనే విప్రో, ఇన్ఫోసిస్, గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్. సో ఇది ఒక ఇంటర్నేషనల్ హబ్ గా మారడానికి కారణం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు. ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కేంద్రంగా మారడం జరిగింది. ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండడం, దీది ब्रह्म कुमारी बहनों के ये जो शांति सरोवर हमारे राज्य में, हमारा शहर हैदराबाद में रहना हमारा बहुत खुशी है, हमारा किस्मत है. क्योंकि రాష్ట్రంలో విష జ్వరాలు, డెంగ్యూతో 5గురు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే సీఎం, డిప్యూటీ సీఎం మాత్రం పీసీసీ చీఫ్ కోసం ఢిల్లీ టూర్లో ఉన్నారని పేర్కొన్నారు. కేబినెట్ పనిచేయడం లేదని రఘునందన్ రావు ఆరోపించారు. విష జ్వరాల పట్ల వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆరోగ్య శాఖను అప్రమత్తం చేయాలని సూచించారు రఘునందన్ రావు. విపరీతమైన జ్వరాలు, డెంగీ, ఆసుపత్రులలో కనీసం బెడ్ లేనటువంటి దుస్థితితోటి ప్రజలందరూ బాధపడుతుంటే పిసిసి ప్రెసిడెంట్ ఎవరిని చేద్దాం, ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరిని ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రాక్టికల్ లేరు అని చెప్పడానికి ఇది నిదర్శనం. ముఖ్యమంత్రి గారు 2 రోజులు పోయారు, ఉప ముఖ్యమంత్రి గారు 3 రోజులు పోయారు, పిసిసి ప్రెసిడెంట్ అయితే అనుకున్న వాళ్ళు అందరూ ఢిల్లీలోనే ఉన్నారు. క్యాబినెట్ పనిచేస్తలేదు. ఏం జరుగుతుంది మరి? ఇలా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలాభం కోసం పార్టీలు మారే ఎమ్మెల్యేలను జైల్లో పెట్టాలన్నారు. ఎర్రజెండా అంటే కష్టజీవుల పార్టీ అని, పేద ప్రజల కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క కమ్యూనిస్ట్ పార్టీయే అన్నారు. తాము పార్టీలు మారబోమని, అధికారం ఎటుంటే అటువైపు ఉంటూ రోజుకొక పార్టీ మారే అలవాటు తమకు లేదని, కమ్యూనిస్టు కార్యకర్తలు కూడా పార్టీలు మారబోరని తెలిపారు. అధికారం కోసం పార్టీలు మారే ఎమ్మెల్యేలు దొంగలని, కొత్తగూడెం ఎమ్మెల్యేలుగా పనిచేసిన వర్మ వెంకటేశ్వరరావు ఎన్నో పార్టీలు మారారని, జలగం వెంకట్రావు ఎన్నో పార్టీలు మారాడని విమర్శించారు. తాను మాత్రం ఒకే పార్టీలో ఉన్నానంటూ వెల్లడించారు. జనజన కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేద అంబేద్కర్ ఘోషిస్తారు. పేదవాళ్ళ పార్టీ, అసలైన కష్టజీవుల పార్టీ, మీ అందరి పార్టీ ఎర్రజెండా. ఎర్రజెండా ఒకటే మీకోసం దెబ్బలాడుతుంది. పేదవాడి కోసం పోరాడే జెండా ఏదైనా ఉందంటే అది ఒక ఎర్రజెండా మాత్రమే. అది మీరు గమనంలో పెట్టుకోండి. మీ పార్టీని మారం అటు ఇటు. రోజుకొక అధికారం, రోజుకొక అధికారంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో మార్చడం ఉండదు. మీరు మారవాలి. మనకు పోయేది ఏమి లేదు. మనం ఒకే పార్టీలో ఉంటే దానివల్ల మీ కష్టంతో మీరు బతుకుతారు. మీ కష్టంతో మీరు బతికినప్పుడు అటు ఇటు ఎందుకు మారాలి? మేము
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇవాళ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు తెలంగాణలో టీడీపీలోని అన్ని కమిటీలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా అడాక్ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. పార్టీ సభ్యత్వాలపై ఫోకస్ పెట్టాలని పార్టీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించారు. ఎక్కువ సభ్యత్వాలు చేసేవారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడాక్ కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం. అదే మరి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువ రక్తం ఉందో ఆ యువ రక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన కురిసే ఛాన్స్ ఉందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని అన్నారు. ఇక ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు వర్ష సూచన చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో రాష్ట్రంలో కులగణన పూర్తి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓబీసీ అడ్వకేట్స్ కన్వెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలహీన వర్గాల న్యాయవాదులు ఏకం కావాలని, జీవితం సార్థకం కావాలి అంటే మనం మన హక్కుల కోసం పోరాడాలని పొన్నం పిలుపునిచ్చారు. ఒక మాట మాత్రం మొన్నప్పుడు చెప్పిన సర్దార్ సర్వాయి పాపన్న దగ్గర ఆ రోజు జయంతి కార్యక్రమంలో మళ్లీ వేదిక ద్వారా చెప్తారు. ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా శాసన కేబినెట్లు, శాసనసభ 100% కులగణన చేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశం అది. ఎక్కడ సంకోచం అవసరం లే, డెఫినెట్ గా అది జరుగుతుంది అనే మాట మరొక్కసారి ఇంతమంది న్యాయవాదుల ముంగట మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా. మాదిగల అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఎన్జీఓ హోంలో మాదిగల ఆత్మీయ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదిగల రిజర్వేషన్లకు ఎలాంటి భంగం కలగకుండా ఎంఆర్పీఎస్ కు కేటాయించిన ఉద్యోగాలు మాదిగలకు దక్కేటట్టుగా చర్యలు చేపడతామన్నారు. త్వరలో ఏర్పాటు కాబోయే కాలనీలకు భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి పేరు పెట్టేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మన ప్రభుత్వాలు కల్పించడంతోనే చాలా మంది డాక్టర్లు కావడము, ఇంజనీర్లు కావడము, అలాగే పెద్ద పెద్ద పోస్టర్లు కూడా ఉండడం జరుగుతుందంటే ఆ రోజు అంబేద్కర్ గారు చదివి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూనే ఈ ప్రభుత్వాలని ముందుకెళ్తున్నాయి. దాంట్లో భాగంగానే నిన్న వచ్చిన జడ్జిమెంట్ వల్ల మీ అందరికీ మంచి జరగాలని ఆ ప్రభుత్వాన్ని ప్రార్థిస్తూ అలాగే నేను ఒక హామీ ఇస్తున్నా, మన నియోజకవర్గంలో రాబోయే కాలంలో తప్పకుండా ఏ విషయంలోనైనా ఎక్కడైనా కేటగరైజ్డ్గా ఏ కులాల వాళ్ళకి ఏ ఉద్యోగాలు కావాలి, సీట్లు కావాలి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో రక్తదాన కేంద్రం ఏర్పాటు చేశారు. ఓ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తం కొరతతో ఎంతో మంది బాధపడుతున్నారని, రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఆ రక్తం ఇచ్చిన రక్తదాతలను అభినందించారు.
రాజకీయంగా కూడా కొన్ని సందర్భాల్లో మేము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాం. కానీ ఆ రోజులు ఫోన్ చేసి అందరికి కూడా మోటివేట్ చేసి యువతలారా రండి రక్తదానం చేయండి అని ఎంత పిలిచినప్పటికీ కూడా చాలా కష్టంగా మారింది. ఈ రోజు రక్తదానం చేయాలన్నా సరే ఎవరైనా ముందుకు రావాలన్నా, కానీ మనోడు ఒక్క పిలుపుతోనే ఇప్పటికే సుమారు 100 దాటిపోయింది. ఖచ్చితంగా 1000 దాటుతుందనే ఆలోచనతోనే ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాంటి అభిమానం ఈ రోజు సమాజంలో పొందడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇంత అభిమానం నీ మీద ఉందనంటే అది కేవలం మన మీద ఉన్నటువంటి అభిమానం కాకుండా మన మీద ఒక బాధ్యత కూడా ఈ రోజు ఏర్పడుతుంది. ఆ బాధ్యతను కూడా ఈ రోజు సక్రమంగా సమాజంలో ఈ రోజు ఇంతమంది నా వైపు చూస్తున్నారు, నా మాటని గౌరవిస్తున్నారు. కాబట్టి నేను కూడా ఆదర్శవంతంగా ఉండాలని తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను మీరు చూశారు. ఇంత పెద్ద స్టేజ్ వేసుకుని ఆయన తండ్రిని కూడా తాటుగా పెట్టుకుని ఈ రోజు నడుస్తున్నారని అంటే మన లాంటి యువతి యువకులకి ఎంత ఆదర్శం మీరు అందరూ కూడా గమనించండి. తల్లిదండ్రులు మనం ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరణించిన చల్లపల్లి హారిక కుటుంబ సభ్యులను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పరామర్శించారు. 4 రోజుల క్రితం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మరణించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు ₹50 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పురంధేశ్వరి భరోసా ఇచ్చారు. నెంబర్ 2 సంవత్సరాలు నీళ్ళు ఉందండి ఇంట్లో అక్కడ ప్లేట్లు అయిపోయిందండి. అయిపోయినంటే ఇంకా ఇంకా అందులో జాయిన్ ఇంజనీరింగ్ అన్ని పట్టు అన్ని పట్టు చదువులో సాగులో అన్ని పట్టు. అమరావతి అభివృద్ది కోసం నిధులను కేటాయించి వెనుకబడ్డ ప్రాంతాలను విస్మరిస్తే సహించేది లేదని కడప జిల్లా అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. వెంటనే విభజన హామీలు నెరవేర్చాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కడపలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది, విభజన హామీల సాధన కోసం అఖిలపక్ష పార్టీలు సమావేశం ఏర్పాటు చేశాయి. అభివృద్ది చెందిన ప్రాంతాలకే మరింత అభివృద్ది చేసేందుకు నిధులు కేటాయించడం సరికాదని, వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇనుకబడ్డ ప్రాంతాలు ఎట్లన్నా నాశనం అయిపోని అభివృద్ధి అయిన ప్రాంతాలు మరీ అభివృద్ధి కావాలనేటువంటి దురాలోచన కూడా ఈరోజు కనపడతాం. మేము అమరావతి అభివృద్ధికి అక్కడ రాజధాని నిర్మాణానికి మేమే వ్యతిరేకులం కాదు. వ్యతిరేకులం కాదు కాబట్టి అభివృద్ధి అయినటువంటి ప్రాంతాలను మరీ అభివృద్ధి చేసి వెనకబడ్డ ప్రాంతాలు మరీ నాశనమైపోయేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే మాత్రం మేము ఒప్పుకోం. ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించారు అమరావతి అభివృద్ధికి అని చెప్పి. అట్లాగే ఐకాన్ బ్రిడ్జి కడతారట. అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో అటో ఇటో తేల్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు ప్రధాన పాత్ర, మీరు లేకపోతే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రధాని మోదీ స్పందించారు. అటువంటి నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. మహారాష్టలోని లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మోదీ మహిళలపై నేరాలకు పాల్పడే వారిపైన కఠినంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ఇందుకోసం కఠిన చట్టాలను మరింత పటిష్టపరుస్తున్నామని అన్నారు. కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచారం, బద్లాపూర్ పాఠశాలలో లైంగిక వేధింపుల ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ స్పందించారు. మహిళల భద్రత ఎంతో ముఖ్యమైందని, మహిళలపై నేరాలు క్షమించరానివని అన్నారు. నేరస్తులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్టం చేస్తామని మోదీ స్పష్టం చేశారు. आज देश का कोई भी राज्य हो, अपनी बहनों बेटियों की पीड़ा को, उनके गुस्से को मैं समझ रहा हूं. मैं एक बार फिर देश के हर राजनीतिक दल से कहूंगा, हर राज्य सरकार से कहूंगा कि महिलाओं के खिलाफ अपराध अक्षम्य पाप है. दोषी कोई भी हो वो बचना नहीं चाहिए. उसको किसी भी కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ ఇండియా పోటీలో దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఒక్కరు కూడా లేరు అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను పిల్ల చేష్టలుగా కిరణ్ రిజిజు అభివర్ణించారు. చిన్నపిల్లల వ్యవహార శైలి వినోదాన్ని పంచొచ్చని, అయితే అది విభజన తీసుకొచ్చే ఎత్తుగడలతో వెనుకబడిన వర్గాలను కించపరిచే విధంగా ఉండకూడదని అన్నారు.
రాహుల్ ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ మిస్ ఇండియా పోటీల్లో, సినిమాలు, క్రీడల్లోనూ రిజర్వేషన్లు కోరుతున్నారు. ఇలా ఆలోచించడం పిల్లల మనస్తత్వం మాత్రమే కాదు, రాహుల్ గాంధీని ప్రోత్సహించే వ్యక్తులు ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజనురాలైన మొదటి రాష్ట్రపతి అని, ప్రధానమంత్రి ఓబీసీకి చెందిన వారిని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. అనేక మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు కేంద్ర మంత్రులుగా ఉన్నారని, మరిన్ని ఉన్నత పదవుల్లో ఉన్నారనే విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలి అని హితవు పలికారు. బాలక్ బుద్దితో వెనుకబడిన వర్గాల ప్రజలను హేళన చేయొద్దని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీకి సూచించారు. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ మళ్లీ ఎన్నికయ్యారు. దీంతో వచ్చే 5 ఏళ్లు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. రాంచీలో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చిరాగ్ పాస్వాన్ మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎల్జేపీ ఆర్వీ ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ అధ్యక్షుడిగా తిరిగి తనను ఎన్నుకున్నందుకు కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లకు చిరాగ్ పాస్వాన్ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాస్వాన్ విజన్ కు అనుగుణంగా పార్టీ నిర్మాణానికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీతో పొత్తుతో కానీ, స్వతంత్రంగా కానీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. 2025లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు. తమ జన్ సురాజ్ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేస్తుందని, వీరిలో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు ఉంటారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. 2030 నాటికి కనీసం 70 నుంచి 80 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చేంత వరకు వారికి సమానత్వం సాధ్యం కాదని, వారి జీవనోపాధి కోసం 4% రుణాలివ్వాలని, ఈ మేరకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి అని పీకే సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తక్కువ సంపాదన కోసం బీహార్ నుంచి వలసలు ఉండవని చెప్పారు. నాయకుల కుమారులను, కుమార్తెలను కాకుండా తమ కుమారులు, కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. जन स्वराज जब 2025 में जन स्वराज 243 सीट लड़ रहा है, उसमें कम से कम 40 महिला उम्मीदवार जन स्वराज की ओर से खड़ी की जाएंगी। दूसरी बात हमने ये भी कही कि 5 वर्ष का और समय मिला, 2030 में कम से कम 70 से 80 महिलाओं को। కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఆస్తులపై సీబీఐ దాడులు మొదలుపెట్టింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ ఘోష్ పై కేసులు నమోదు చేసింది. ఈ కేసును కూడా న్యాయస్థానం సీబీఐకి బదిలీ చేసింది. 3 వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ తో మరో 4గురికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. దీనికోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై తాజాగా మరో 4 హత్య కేసులు నమోదయ్యాయి. 2010లో బంగ్లాదేశ్ రైఫిల్స్ ఉన్నతాధికారి మరణానికి సంబంధించిన కేసు నమోదైంది. దీంతో ఇప్పటి వరకు హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 53కు చేరుకుంది. బంగ్లాదేశ్లో రైఫిల్స్లో 2010లో డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్గా అబ్దుల్ రహీం ఉన్న సమయంలో అక్కడి ఫీల్ఖానాలో మారణహోమం సంభవించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రహీం అదే ఏడాది జూలై 29న జైల్లోనే మరణించాడు. దీనిపై రహీం కుమారుడు అబ్దుల్ అజీజ్ తాజాగా దాఖలు చేసిన పిటిషన్ పైన మాజీ ప్రధాని హసీనాపై అభియోగాలు మోపారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుపల్లి విజయం సాధించారు. 35 ఓట్ల ఆధిక్యంతో అమ్మిరాజు గెలుపొందారు. ఇంతకుముందు ఈ పోస్టులో దొరై ఉండేవారు. ఇటీవల జరిగిన మేనేజర్స్ ఎన్నికల్లో దొరై ఓడిపోయారు. నిబంధనల ప్రకారం ఆయన ఫెడరేషన్ పోస్టుకు అనర్హుడు కావడంతో ఈ పోస్టుకు ఎన్నిక అనివార్యమైంది. కాగా ఫెడరేషన్ కార్యదర్శిగా వెల్లంకి శ్రీనివాస్, వెంకటకృష్ణ కూడా పోటీ చేయగా అమ్మిరాజు 35 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.